ఫాస్ట్ బీట్ రౌండ్లో మన ముందుకు రాబోతున్న సెకండ్ కంటెస్టెంట్ ఇందాక ఆల్రెడీ పిలిచాను కదా హిమబిందు అని, కానీ తను ఇందాక రావడానికి లేట్ అయింది. సో సెకండ్ వన్ హర్షవర్ధన్, ఫస్ట్ పడ్డాడు. సో ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్ ఈస్ హిమబిందు. Horari tari tarara tarara ba 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 oh yeah. Ex pichi vai pichi edo pichi tune chesi padanante kunu pichi పిచ్చి వై పిచ్చి ఏదో పిచ్చి ట్యూన్ చేసి పాడానంటే కును పిచ్చి నా పరువాలన్నీ 100 పాళ్ళు పడి చచ్చేరంట పోరగాళ్ళు అడుగెట్టిన చోటల్లో అనుయుద్ధాలే మొదలయ్యే అంతే. ఎక్స్ పిచ్చి వై పిచ్చి ఏదో పిచ్చి ట్యూన్ చేసి పాడానంటే కును పిచ్చి నా పరువాలన్నీ 100 పాళ్ళు పడి చచ్చేరంట పోరగాళ్ళు అడుగెట్టిన చోటల్లో అనుయుద్ధాలే మొదలయ్యే అంతే. చుట్టూరా తిప్పుకోనా సరికోలే అదిరేలా ఒక్క పట్టునే పట్టుకోనా బంగారు డోల్ఫినల్లే ఎగిరి దూకిరానా ఇంగ్లీషు ఛానలల్లే నిన్ను ముంచిపోనా ఎంతో ఉంది ఇప్పుడైంది కొంతే. ఎక్స్ పిచ్చి వై పిచ్చి ఏదో పిచ్చి ట్యూన్ చేసి పాడానంటే కును పిచ్చి నా పరువాలన్నీ 100 పాళ్ళు పడి చచ్చేరంట పోరగాళ్ళు అడుగెట్టిన చోటల్లో అనుయుద్ధాలే మొదలయ్యే అంతే. ఎక్స్ పిచ్చి వై పిచ్చి ఎలా ఉందో ఒకసారి మన జడ్జెస్ని అడుగుదాం. స్టార్ట్ విత్ రఘు కుంచే సార్. ఇందాక నువ్వు పాడిన మెలడీకి ఇప్పుడు పాడిన సాంగ్కి నీ వాయిస్లో వేరియేషన్ చాలా బాగుంది, చాలా సుస్పష్టంగా ఉంది. రెండింటికి కామన్గా ఉన్న ఒక ఇదేంటంటే సాంప్రదాయం. ఆ సాంప్రదాయపు సరిహద్దులను దాటి కొంచెం బయటికి రావాలి నువ్వు. అంటే వాయిస్ మార్చావు కానీ స్టైల్ ఆఫ్ సింగింగ్ మాత్రం అక్కడే కొట్టుకుంటుంది. ఇంకా సో ఇంకా 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 అంటే ఆ డిఫరెన్స్ తెలుసు నీకు. వాట్ ఎవర్ ఆ సాంగ్కి సాంగ్కి డిఫరెన్స్, దాంట్లో నాకు లిటిల్ బిట్ సాంప్రదాయాన్ని దీంట్లో మిక్స్ చేయొద్దు. ఇది కొంచెం ఏంటంటే కొంచెం ఇంకా ప్యాషనెట్గా ఉండొచ్చు. అంటే వెస్టర్న్కి మన మ్యూజిక్కి ఉన్న డిఫరెన్స్ అంటే వాళ్ళు ఏంటంటే లైక్ రాక్ బ్యాండ్స్లో మీరు అబ్జర్వ్ చేయలేదా, శృతులు లయలు ఉండవు, ప్యాషన్ ఇంపార్టెంట్ రాక్ బ్యాండ్స్లో. రాక్ బ్యాండ్ అంటే వాళ్ళు ఏంటి ప్యాషనెట్గా పాడతారు ఎప్పుడైనా కానీ. మన సంగీతంలో ఏంటంటే మన కర్ణాటక సంగీతంలో మన పాటలో కొంచెం మనం శృతి లయ పక్కగా ఫీల్ అన్ని మనం ఒక పద్ధతిలో వెళ్తాం.
బట్ ప్యాషన్ ఈజ్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు వెస్టర్న్లో మనం ఆ ప్యాషన్ చూపించాలి డెఫినెట్గా. నేను అదే చెప్తాను ఇందాక, తనకు కూడా అదే ఆ ప్యాషన్ మిస్ అవుతుంది. అది దట్స్ ఇట్. గుడ్ అంటే 80% ఐమ్ ఓకే ఐ థింక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చంద్రబోస్ గారు. బాగుంది హిమబిందు, థ్యాంక్ యూ సార్. నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు ఈ ఫైనల్స్లో ఇప్పటివరకు విన్న అన్ని పాటల్లోకెల్లా వాద్య సహకార బృందానికి గాత్రానికి బాగా సయోధ్య కుదిరిన పాట ఇదేనని నా అభిప్రాయం. అయితే గాత్ర ధర్మాన్ని గురించి మాట్లాడాల్సి వస్తే రఘన్న చెప్పినట్టు ఆ శైలిని కొంచెం అధునాతన శైలిని మార్చుకుంటే కనుక ఇంకా బాగుంటుంది. అంటే ఎక్స్ పిచ్చి వై పిచ్చి ఏదో పిచ్చి అన్నావు కాబట్టి ఇంకా పిచ్చి కాస్త ముదరాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. సుమంగళి గారు. హిమబిందు, ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్, వాయిస్ మాడ్యులేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అదర్ కమెంట్స్ రఘు గారు చెప్పారు, సేమ్ నాకు కూడా అలాగే అనిపించింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎక్స్ పిచ్చి వై పిచ్చి అంటూ హిమబిందు పర్ఫార్మెన్స్ తర్వాత మన ముందుకి నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్ ఇస్ లాలిత్య. ప్లీజ్ వెల్కమ్ హర్. Dum dum na 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 na. Dum 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 na 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 na. Dole dole dil tara tara, nidu ora ora gani narabara. जागुमानी चै कलुपरा, जत चेरी नेडु जति जरुपरा. जरा जल्दी जल्दी पेंदर कड़ने रारा, होरी अंतरंग तंबर मुनके रारा. रालुगायवे रसिकुड़ा कसिको कलागु सरि सरसुड़ा. रार माटुके मुडिबड़ा, निसिकेली वेळ जत चोरा. चलेगा चलेगा यह इश्क का ज़माना, करेगा करेगा हर दिल को दीवाना. चलेगा चलेगा यह इश्क का ज़माना, करेगा करेगा हर दिल को दीवाना. वाना 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 वाना. Shake a water, shake a bed. मारे मारे ना मारे मारे हो मारे मारे तो मारे मारे ना मारे मारे हो मारे तो అనువుగా అందిస్తా సొగసును సందిస్తా. పొదుగుతో కుదురుగా నీలోనా, ఉడుపుతో మెప్పిస్తా ఉడుపుతో ఒప్పిస్తా. పిలుబరు దేఖోనా, మిస మిస కన్నే కొసరకు వన్నే, వలపుతో వలపన్నే. నకసికలన్నీ నలుగును పన్నే, కలబడు సమయాన్ని. పొడికి తొడగా యా పదిలో కరగా యా, పొడికి తొడగా యా హౌ పదిలో కరగా. షేగ వాడ షేగ జర జల్దీ జల్దీ పెందర కడనే రారా, హోడి అంతరంగ సంబరమునకే రారా. రాలుగాయవే రసికుడా కసికో కలాగు సరి సరసుడా. రార మాటుకే ముడిబడా, నిసికేళి వేళ జత చోరా. चलेगा चलेगा यह इश्क ज़माना, करेगा करेगा हर दिल को दीवाना. चलेगा चलेगा यह इश्क ज़माना, करेगा करेगा हर दिल को दीवाना. वाना 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 वाना. Shake a water, shake a bed. లాలిత్యాస్ ఫాస్ట్ బీట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం. స్టార్ట్ విత్ సుమంగళి గారు, మీరు చెప్పండి మేడం. లలిత్య రైట్, యా లలిత్య, గుడ్ అటెంప్ట్. కొన్ని లైన్స్లో బాగుంది, కొన్ని లైన్స్ ఇంకా బెటర్గా ఉండాలి. మేబీ అనదర్ సాంగ్, వేరే ఏదైనా ఒక సాంగ్ పాడితే
I think it would have been better. Because original singer అయితే Suchitra's voice is very very different. So bass lines పాడినప్పుడు చాలా తక్కువ, it looked like you were struggling a little bit. So maybe another song, maybe some other song to suit your voice texture. All the best. Raghu sir. అదే చాలా బేస్లో ఉంటుంది సాంగ్ కదా, నీ పాడినప్పుడు ఏంటంటే క్లారిటీ మిస్ అయింది, అంటే లిరిక్స్ నాకు సరిగా వినబడలా. బట్ ఆ పాటలు ఒరిజినల్ సాంగ్స్లో లిరిక్స్ చాలా సుస్పష్టంగా అనిపిస్తాయి, వాయిస్ ఆ బోల్డ్నెస్ అన్నీ పాడొకసారి. డోల 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 దల్ జర జరా నిను ఓర ఓరగని నరవరా జాగుమాని చైకలు పరా జత చేరి నేడు జతి జరుపరా జర జల్ది జల్ది పెందర కడనే రారా. స్టైల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల లిరికల్ క్లారిటీ అనేది ఓపెన్ అప్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఏంటంటే స్టైల్ అండ్ క్లారిటీ ఈ పాటలో రెండు ఈక్వల్గా 50-50 బ్యాలెన్స్ చేశారు మణిశర్మ గారు. సో అది మిస్ అవుతుంది, అదొకటి చూసుకో నెక్స్ట్ టైం. అంటే ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్ పాడేటప్పుడు చెప్పాం కదా, ఆ సాంప్రదాయం వదిలేయండి. మీరేంటంటే సిగ్గుపడదు, ఇలా ఈ పాటలు పాడేటప్పుడు సిగ్గుపడకూడదు, బేసిక్గా ఓపెన్ అప్ అవ్వాలి. ప్రేక్షకులు ఎప్పుడు కూడా చాలా తెలివైన వాళ్ళు చాలా, ఎందుకంటే కొన్ని వందల సార్లు కొన్ని వేల సార్లు ఈ పాటలు వినుంటారు, వాళ్ళు ప్రతి దాన్ని వాళ్ళు క్లీన్గా వాళ్ళు పట్టుకోగలుగుతారు. సో వాళ్ళు మీ నుంచి సేమ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు ఏదో ఇలా నేను ఓపెన్ అప్ అయి పాడితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో సిగ్గు అనేది ఉంటుంది కదా, అది పక్కన పెట్టేసేయండి. అంటే ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్ పాడేటప్పుడు నేను అనేది. సో కొంచెం ఇంకా ఫ్రీగా పాడాలి, ఇంకా కొంచెం ఫ్రీగా పాడితే ఇంకా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ చేయడానికి అది ఎప్పుడైనా బాగుంటుంది. అది థ్యాంక్ యూ సార్. చంద్రబోస్ గారు. పాట అంతా బాగుంది లాలిత్య, ఒక ఫ్యూజన్ అంటే ఒక విలీనానికి సంబంధించిన ఒక మంచి పాట ఇది ఉదాహరణ. ఏంటంటే పాశ్చాత్య పోకడలున్న బాణిలో సంప్రదాయమైన పదాలు, ఇలాంటి బాణిలో అంతరంగ సంబరం, పెందలగడి నేరారా, రాలుగాయి రసికుడ, కోకలాగు సరసుడ, నిసి కేళి అనేది ఇలాంటి మాటలన్నీ కూడా సాంప్రదాయమైన పదాలు పాశ్చాత్య బాణిలో పొదిగాడు రచయిత విశ్వ. చాలా చక్కటి ప్రయత్నం. అయితే నువ్వు మిగతా అన్ని చోట్ల బాగా పాడావు. చెలేగా ఆ ఇష్క్ జమానా ఉంది చూసావా, అక్కడ ఒక్క చోట మాత్రమే ఆ పదాలకు ఎలా ఉన్నాయో అలా పలకలేదు. నువ్వు మామూలు తెలుగు మాటల్లాగా పలికావు, అవి హిందీ మాటలు కాబట్టి హిందీలాగా కొంచెం పాశ్చాత్య శైలిలో పలికితే బాగుండేది. మిగతా అంతా కూడా బాగానే ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లాలిత్య. సాంప్రదాయాలు కట్టుబాట్లు ఎక్కడైనా ఫాలో అవ్వచ్చేమో, కానీ పాట పాడేటప్పుడు మాత్రం కాదు. ఎందుకంటే ఏ పాటకి ఎలా సూట్ అవుతుందో 100% అలా ఇవ్వడానికి ప్రయత్నించండి అంటున్నారు జడ్జెస్. సో మరి నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్ ఈజ్ రవి. ప్లీజ్ వెల్కమ్ హిమ్. Are you ready to break it down? And keep in reach. Let's get ready to rumble. Stop. Oh yeah, oh yeah, oh. Yeah, oh yeah, oh yeah, oh yeah, oh. Hey, oh yeah, oh yeah, oh yeah, you rock my ball, you know you swear my heart, you know मैं हूँ तेरा दीवाना. Don't walk away from me, you got to listen to me, చేస్తా నీకోసం ఏదైనా. అవోనా జర देखोనా, ఎవరేమన్నా జరిగేదుంటే జరగక మానేనా. జానోనా అరే సున్లేనా, మనసే ఉంటే మార్గాలేనో సంగానా. You rock my world, you know you swear my heart, you know मैं हूँ तेरा दीवाना. Don't walk away from me, you got to listen to me, చేస్తా నీకోసం ఏదైనా. Oh yeah, oh yeah, oh yeah, oh yeah. You rock my body, you sweep my heart, मैं हूँ तेरा दीवाना. Don't go again,
I wanna see చేస్తాండే నీకోసం ఏదైనా ఓ గీతా సెనోరిటా స్నేహం కోరి చెయ్యందిస్తే చూడవి ఎంచేత నీ జత నాకో వింత నా గుండెల్లో పుట్టించవే ఏదో గిలిగింత అవునన్నా నువ్వు కాదన్నా నాలో ఉన్నది నువ్వేనన్నది నిజమేమోమైనా ఎండైనా తను వానైనా నీ వెంటే నేనుంటానంట ఏమైనా You rock my world, you know you spend my heart, you know Mabu, tera divana. Don't fuck away from me, you got to listen to me, taste that, nikosam yedaina. Hey, over, oh yeah, 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 over, oh yeah. Over, oh yeah, over, over, oh yeah, over, oh yeah, over, oh yeah, over, oh yeah, over, over, oh yeah, over, oh yeah, over, Thank you. యాక్చువల్గా అండి ఇప్పటి వరకు ఎవరికి వెనకాల డాన్స్ చేయలేదు కదా ఏంటంటే ఎవరైనా పాట పాడేటప్పుడు ఇన్ కేస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అంటే వాళ్ళు డైవర్ట్ అవ్వకుండా ఉండగలరు అనుకుంటే వెనకాల డాన్సర్స్ వచ్చి డాన్స్ చేస్తే పర్వాలేదా అని అడగడం జరిగింది. సో టు స్టార్ట్ విత్ రవి స్టార్ట్ చేశాడు. సో డాన్సర్స్ వచ్చారు, రవి ఇంకా జోష్గా పాడాడు. రవి పాడిన స్టైల్కి డాన్సర్స్ చేసిన డాన్స్కి మీరు ఈ మాత్రం చప్పట్లు కొడుతుంటే మాత్రం అస్సలు సరిపోలేదు తెలుసా. ఒక్కసారి రవి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం. చంద్రబోస్ గారు. రవి బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నీ పాట వల్ల ఈ వేదిక పాడుతా హాయిగా కాకుండా ఆడుతా పాడుతా హాయిగా లాగా అయిపోయింది. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. మామూలుగా రాత్రిపూట చంద్రుడు వస్తే ఆహ్లాదభరితంగా ఉంటుంది, రాత్రిపూట సూర్యుడు వస్తే అల్లాడిపోతుంది. అల్లాడించో. రవి అంటే సూర్యుడేగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రఘు సార్. నీ ఎఫర్ట్కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను రవి. థ్యాంక్ యూ సార్. లైక్ యువర్ యాటిట్యూడ్. అంటే సాంగ్లో నువ్వు అంటే ఒక పర్ఫార్మర్ లాగా ప్రజెంట్ చేయాలని ట్రై చేసావు, చాలా నచ్చింది. ఏంటంటే ఆ పేపర్ పట్టుకొని పాడటం. సార్ పర్ఫార్మెన్స్ పేపర్ పట్టుకొని పాడకూడదు, బై హార్ట్ చేసి ఇంకా బాగుంటుంది స్టైల్. అది నేను అంటే నువ్వు ఒక ఏదో స్పెషల్గా చూపించాలనుకున్నావు కదా, చిన్న మిస్టేక్ చేసావు. అంటే అదే మార్క్స్ కట్ అవ్వలే కానీ చెప్తున్నా మామూలుగా. అంటే వెన్ నువ్వు ఒక పర్ఫార్మర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకున్నప్పుడు ఈ చేతిలో పుస్తకాలు పేపర్లు పెన్నులు పట్టుకోవడం మానేసాయి. తప్పకుండా సార్. బై హార్ట్ చేయి, కొంచెం కష్టపడి పర్లేదు, బట్టి పడితే నష్టమేం లేదు. తప్పకుండా సార్. బాబాడా వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. సుమంగళి గారు. రవి మేడం, మీకు మాత్రం అదేంటి స్పెషల్గా డాన్సెస్? అందరికీ ఉంది మేడం. ఓకే, వాళ్ళు ఓకే దేర్ చాయిస్ అంతే. ఓకే, ఈ సాంగ్కి కావాల్సింది ఎనర్జీ, జోష్ సూపర్. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. రఘు గారు చెప్పారు పేపర్ విషయం, నాకు కూడా పేపర్ వద్దు. ఇలా పర్ఫార్మెన్స్లో అది ఒక బ్లాక్ స్పాట్ లాగా ఉంది పేపర్ పెడితే. ఇంకొకటి ఏంటంటే వెన్ యు ఆర్ హ్యావింగ్ ఇంగ్లీష్ లిరిక్స్, ఆ ఇంగ్లీష్ లిరిక్స్కి ప్రొనౌన్సియేషన్ కూడా యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. యూ రాక్ మై వరల్డ్ కాదు, వరల్డ్, వ డబ్ల్యూ నాట్ వి. సో యూ అవే మీరు చెప్పారు, అవే అది ఆ స్మాల్ థింగ్స్. ఎందుకంటే చాలా స్టైలిష్ సాంగ్ కదా, ఇంగ్లీష్ కూడా చాలా స్టైలిష్గా ఉండాలి, అందుకే. ఓకే, థ్యాంక్ యూ. రవి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నెక్స్ట్ మన ముందుకు రాబోతోంది సుఖీకి ఒక కాంప్లిమెంట్ ఉందండి. పిట్ట కొంచెం కూత ఘనం అంటారు కదా, ఆ స్టైల్లో సుఖీ ఇప్పటి వరకు పర్ఫార్మెన్సెస్ ఇచ్చిన అన్నింటిలో జడ్జెస్ ఇదే మాట అన్నారు. మరి చూద్దాం ఈ రౌండ్లో సుఖీ ఎలా పర్ఫార్మ్ చేస్తోంది అని. ప్లీజ్ వెల్కమ్ సుఖీ.
వీణు ఊది చంపుతావు వేళ కాని వేళలో పుట్టి 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 కాస్త ముంచుతావు వాడలో కన్నె ముత్తు వెన్న ముత్త దోచుకున్న హాయిలో చీరునైన వదలవాయ సిగ్గుపట్ట ఏడులో దిల్ దివానా మే హసీనా ప్యార్ మే పాగల్ चैन चुराए नींद उड़ाए कौन ये हर पल కోయిలమ్మ కొమ్మకొచ్చి కొత్త పాట పాడుతుంటే తుమ్మెదొచ్చి రెమ్మ పూల గుమ్మ తేరే కోరుకుంటే అందమైన ఇంట నందనాలు పోసి చిలక ముక్కు పచ్చ తోరణాలు కట్టి నూరు పండ నిప్పు ముద్దుతో కోలి తుజనే न कैसे कोई आगे न पीछे तुम नहीं कहोए कोई बात है दिल दीवाना मैं हसीना प्यार में पागल चैन चुराए नींद उड़ाए कौन ये हर पल వీణు ఊది చంపుతావు వేళ కాని వేళలో పుట్టి 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 కాస్త ముంచుతావు వాడలో కన్నె ముత్త వెన్న ముత్త దోచుకున్న హాయిలో చీరనైన వదలవాయ సిగ్గుపట్ట ఏడులో దిల్ దివానా మే హసీనా ప్యార్ మే పాగల్ చైన్ चुराए नींद उड़ाए कौन ये हर पल धन्यवाद సుఖీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో జడ్జెస్ని అడుగుదాం ఒకసారి. చంద్రబోస్ గారు. సుఖీ, సార్ ఈ పాట పాడింది ఎవరు? ఉష గారు. సంగీతం ఎవరు? అక్కడ నుంచి చూడు, రాసి ఉంటుంది కదా, చూడు. లేదా రచన ఎవరు? రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అని రాశారు ఇక్కడ. తప్పది అంటే పాటలో పొరపాట్లు జరగడం ఎంత తప్పో పాట రాసిన అతని పేరు తప్పుగా మనం భావించిన కూడా అంతకంటే పెద్ద తప్పు. ఈ పాట రాసింది వేటూరి గారు. తర్వాత ఆ శైలి చూస్తే అర్థమైపోతుంది. వేణువూది చంపుతావు వేళ కాని వేళలో ఆ పల్లవంతా కూడా ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ శృతి వేళ కాని వేళలో ముంచుతావు వాడలో అవన్నీ అక్కడ వచ్చిన చోటల్లా కూడా శృతి పోయింది. తర్వాత మిగతా చరణం కూడా కొంచెం ఎందుకో పాట ఉన్నంత బాగా మాతృక ఉన్నంత బాగా నీ గొంతులో పలకలేదు. అంటే ఇంకా నువ్వు కొంచెం సాధన చేయాల్సిన అవసరం అనిపిస్తుంది ఈ పాటలో. ఓకే సార్, చూసుకో. రఘు సార్. హలో, వాయిస్ బాగాలేదు వాళ్ళు నీకు? జలుబు చేసిందా? బాగానే ఉందా? ఓకే ఫైన్. అదే అయితే కొంచెం శృతి బాగా పట్టుకోవాలి. ఇంకా శృతి ప్రాబ్లం అక్కడక్కడ ఫ్లాట్ అవుతుంది. చిన్న చిన్న మిస్సింగ్లు వస్తున్నాయి, అవి రాకుండా చూసుకో. సుఖీ, ఏదో ఒక విషయం మిస్ అయింది పాటలో. కొన్ని ఒక మ్యాజిక్, ఒక ఎక్స్ ఫ్యాక్టర్, సంథింగ్ వాజ్ మిస్సింగ్. మేబీ సమ్ అదర్ సాంగ్ సెలెక్ట్ చేస్తే ఏదో, ఐ డోంట్ నాట్ షూర్ అబౌట్ దాట్. బట్ ఈవెన్ యువర్ పర్ఫార్మెన్స్ ఆల్సో, ప్రీవియస్ సాంగ్ వాజ్ నైస్, ఇదిలో కొంచెం ఏదో తగ్గింది. ఓకే, ఆల్ ది బెస్ట్. సుఖీ పర్ఫార్మెన్స్ తర్వాత ఫాస్ట్ బీట్ సాంగ్ రౌండ్లో నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న కంటెస్టెంట్ ఇతను ఇంకొక రాక్ స్టార్. తానే ఇస్ నన్ అదర్ దాన్ రాకేష్. ప్లీజ్ వెల్కమ్ హిమ్. वहाँ हसिया वाही आया वाही आया दीम में रसाया वहाँ हसिया वाही आया वाही आया दीम में रसाया చెలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా, తనువు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో
తడిసిపోతున్నా. వహసియా వాహియాయా వాహియాయా దీమ మెరసాయా వహసియా వాహియాయా వాహియాయా దీమ మెరసాయా. చిగురు ఎదలో చితిగా మారినది, విరహ జ్వాలే సెగలు రేపినది, మంచు కురిసింది చిలిపి నీ ఊహలో. కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కానుకని వదిలిపోయాము న్యాయమా ప్రియతమా. చెలియా 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 అలల బొడిలో ఎదురు చూస్తున్నా, తనువు నదిలో మునిగి ఉన్నా, చెమట జడిలో తడిసిపోతున్నా తడిసిపోతున్నా తడిసిపోతున్నా. శ్వాస నీవే తెలుసుకోవే, స్వాతి చినుకై తరలిరావే, నీజతే లేనిదే నరకమే ఈ లోకం. జాలి నాపై కలగదేమే, జాడైనా తెలియదేమే, ప్రతిక్షణం మనసిలా వెతికెనే నీ కోసం. ఎందుకమ్మా నీకీ మౌనం, తెలిసి కూడా ఇంకా దూరం పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా. చెలియా 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 అలల బొడిలో ఎదురు చూస్తున్నా, తనువు నదిలో మునిగి ఉన్నా, చెమట జడిలో తడిసిపోతున్నా. చిగురు ఎదలో చితిగా మారినది, విరహ జ్వాలే సెగలు రేపినది, మంచు కురిసింది చిలిపి నీ ఊహలో. కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కానుకని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా ప్రియతమా. ట్రెమెండస్ పర్ఫార్మెన్స్ బై రాఖీ. కానీ ఎలా ఉందో ఫస్ట్ జడ్జెస్ని అడుగుదాం. చంద్రబోస్ గారు. రాకేష్ సార్ బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. రవి వచ్చి అంటే రాక్ స్టార్ పాట పాడినప్పుడు రాక్ స్టార్ ఆ గెటప్లో వచ్చాడు. ఓకే సార్. నువ్వు పోలీస్ గెటప్లో వచ్చావు, పోలీస్ పాట కాబట్టి. సార్ ఈ లెక్కన పుణ్యభూమి నా దేశం పాట పాడితే ఏం గెటప్లో వస్తాయో చూడాలని. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. పాట ఆద్యంతం పల్లవి నుండి చరణం వరకు, మళ్ళీ పల్లవి వరకు, ఆద్యంతం ఆది అంతం, ఆది నుండి అంతం వరకు అద్భుతం. ముఖ్యంగా జాలి నాపై కలగదేమే అన్న పంక్తి అత్యద్భుతంగా పాడావయ్యా. థ్యాంక్ యూ సార్. అత్యద్భుతం. థ్యాంక్ యూ సార్. ఒక మాట, సార్ పోలీస్ వేషధారణలో వచ్చి సార్ పాట పాడి అందరి మనసులను దోచుకున్న దొంగ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రఘు సార్. నీ పాట బాగాలేదు, లేకపోతే నీ పాటకి ఏదో నేను పుల్లలు వెతికి ఎంటుకు లాగితే వాళ్ళు కొడతారు నన్ను. సార్ నాకు తనలో బాగా నచ్చింది ఏంటంటే అండి, తను పాడే పాటని అతను విపరీతంగా ప్రేమిస్తాడు, ప్రేమిస్తూ పాడతాడు. థ్యాంక్ యూ సార్. అది డెఫినెట్గా అతనికి ఫ్యూచర్లో చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అతనికి. సో అదే సింగర్స్కి అదే చెప్తాను, పాటను ప్రేమిస్తూ పాడండి. దాని ఏదో నాకు సంబంధం లేదు, ఈ పాట నాది కాదు, ఇది ఎందుకు వచ్చిన కర్మరా దేవుడా అన్నట్టు పాడకూడదు ఎప్పుడు పాట. అది చెత్త పాడైనా మంచి పాటైనా, ఫోక్ సాంగ్ అయినా, వెస్టర్న్ అయినా, క్లాసికల్ అయినా, దాన్ని ప్రేమిస్తూ పాడితే డెఫినెట్గా ప్రేక్షకుల గుండెలకి అది రీచ్ అవుద్ది. సో నువ్వు పాడుతుంటే వాళ్ళు అంత స్పందించారంటే కారణం నువ్వు నీ పాట మీద నీకున్న ప్రేమ వాళ్ళ గుండెలు తాకింది.
సార్ నాకు థ్యాంక్ యూ రైటర్ సార్. పక్కన ఉండి థ్యాంక్ యూ సార్. చంద్రబోస్ పక్కన కూర్చుని నాకు కూడా ఇలా సో ఆ గుండెను తాకిన ప్రేమ వాళ్ళ చప్పట్ల రూపంలో వెళ్ళి విరిసి అరే వా క్యా బాత్ హై. థ్యాంక్ యూ సార్. గుడ్. థ్యాంక్ యూ సార్. సుమంగళి గారు. ఆడియన్స్ మన దొంగ ఎలా పాడారు అంతే. their reaction is Thank you, my ma'am. reaction. Thank Very you, ma'am. nice. థ్యాంక్ యూ రాకేష్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, వండర్ఫుల్. ఫాస్ట్ బీట్ రౌండ్ లో లాస్ట్ రాబోతున్న కంటెస్టెంట్ శ్రవ్య మానస. ప్లీజ్ వెల్కమ్ శ్రవ్య మానస. Uchada, chada, 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 chada. Effect gaade, balance effect gaade, connect gaani ayipote disconnect gaade. Boom, boom, boom. Effect gaade, balance effect gaade, connect gaani ayipote disconnect gaade. Resu gurralla tode, reverse vere le node, focus pettestade, fix avutade, gole kodtade. Boo, boochade, boochade, boom, boom, boom chettade, alantode, ilantode. బ్లూటూత్ అయి ఉంటాడే. పూచాడే పూచాడే, బూమ్ 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 చేస్తాడే, బిగిస్తాడే తెగిస్తాడే, బీభత్సం అవుతాడే. ఓ సాలా 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 నీ చూపే మసాలా. ఓ సాలా 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 నీ ఊపే మిస్సేలా. ఒలిక్కిన చుక్కల నక్కిన దిక్కుల లెక్కలు బొక్కలు తెలిసేరా. చిక్కిన చిక్కని చెక్కన మొక్కను ఒక్కలు చెక్కలు తెలిసేరా. తూ ఆజరే ముజలే జరే సాలా. పూచాడే పూచాడే, బూమ్ 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 చేస్తాడే, బలెంతోడే గిలెంతోడే, బ్లూటూత్ అయి ఉంటాడే. పూచాడే పూచాడే, బూమ్ 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 చేస్తాడే, బిగిస్తాడే తెగిస్తాడే, బీభత్సం అవుతాడే. పూజాడే పూజాడే, బూమ్ 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 చేస్తాడే, అలాంటోడే ఇలాంటోడే, బీ కేర్ఫుల్ అంటాడే. పూజాడే పూజాడే పూజాడే, బూమ్ 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 చేస్తాడే, సునామీకే వినామోడే, బీ కేర్ఫుల్ అంటాడే. పూజాడే పూజాడే. పూజాడే. థ్యాంక్ యూ.
శ్రావ్య మానస పర్ఫార్మెన్స్ ఎలా ఉందో జడ్జెస్ని అడుగుదాం. రఘు సార్. శ్రావ్య, వన్ ఆఫ్ ద డిఫరెంట్ వాయిస్ నీది యాక్చువల్గా. నీ అంటే నాట్ రెగ్యులర్ వాయిస్. సో నీకు అసెట్ అది. సో నీకు హై ఫ్రీక్వెన్సీకి వెళ్ళిన వల్ల ప్రతిసారి ప్రాబ్లం అవుతుంది. సో అంటే ఒక రేంజ్ దాటి నీ వాయిస్ వెళ్ళట్లేదు. అది ఆ డిఫిట్ నువ్వు అధిగమించాలంటే టాప్ నోట్ బాగా ప్రాక్టీస్ చేయాలి యాక్చువల్గా. కొంచెం అదొకటి చేయగలిగితే మాత్రం డెఫినెట్గా విల్ బికమ్ గుడ్ సింగర్. ఎందుకంటే వాయిస్ సౌండింగ్ చాలా బాగుంటుంది ఇది. ఒక టిపికల్ వెరీ రేర్ సౌండ్. సో నీ వాయిస్ కంటూ కొన్ని పాటలు ఉంటాయి. సో ఆ దిశగా నువ్వు బ్రిట్నీ స్పియర్స్ సాంగ్స్ అవన్నీ బాగా కొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్గా నీకు సో అది హై నోట్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. అది కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. అది సుమంగళి గారు. మెలడీ రౌండ్లో మీ సాంగ్ ఆ సాంగ్తో కంపేర్ చేస్తున్నప్పుడు ఈ పాటకి మీ గొంతు చాలా బాగా సెట్ అయింది. సో డెఫినెట్లీ దిస్ ఇస్ అ బెటర్ పర్ఫార్మెన్స్. వెరీ డిఫరెంట్ వాయిస్ శ్రావ్య. నిజంగా ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వాయిస్. ఇంకా మంచి ప్రాక్టీస్ చేస్తే ఐ థింక్ యూ క్యాన్ మేక్ అ నేమ్, గుడ్ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆల్ ది బెస్ట్. చంద్రబోస్ గారు. శ్రావ్య, బాగా పాడావు. అంటే నీ గొంతు బాగుందో లేదో చెప్తాం. బాగుంది, గొంతు అయితే బాగుంది. ఏ పాటకు నప్పుతుందో లేదో అనేది నువ్వే ఎంచుకోవాల్సిన అవసరం నీకే ఉందన్నమాట. ఆ బాధ్యత నీదే. ఏ పాటకి బాగుంటుంది, ఏ పాట బాగుంటుందని నువ్వే పాడుకొని చూసుకొని నువ్వు మళ్ళీ ఇక్కడ పాడాలి. ఈ పాట వరకైతే నాకైతే అంతగా నప్పలేదు ఈ పాటకి. ఎందుకంటే పాటలో ఉన్న ఆ బాణి, సాహిత్యంలో కానీ ఆ బాణిలో ఉన్న పట్టు మాత్రం లేదు. పాట అంతా వదులుగా పాడినట్టుగా నాకు అనిపించింది. చూసుకో, జాగ్రత్త. సో మరి శ్రావ్య మానసాస్ పర్ఫార్మెన్స్తో సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది. 2 రౌండ్స్ నుంచి మీరు గమనిస్తున్నారు కదా, కంటెస్టెంట్స్ వస్తున్నారు, పాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ రౌండ్ వచ్చేసి మెలోడీ రౌండ్, సెకండ్ రౌండ్ వచ్చేసి ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఉన్న రౌండ్ పాడాలన్నమాట. అయితే ఈ 2 రౌండ్స్ అయిపోయిన తర్వాత ఈసారి ఒక చిన్న చేంజ్ చేద్దాం. అంటే థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న చేంజ్ ఏంటంటే, ఫాస్ట్ బీట్ సాంగ్స్ విని ఆ మూడ్లో ఉన్నాం కదా, సరదాగా మన జడ్జెస్ని మెలోడీస్ పాడమని అడిగితే ఎలా ఉంటుంది కదా? స్టార్ట్ విత్ రఘు గారు. బాగుంటుంది, రగన్న పాడితే చాలా కదండి. నాకు తెలుసండి, అందుకనే. మన పక్కనే మన వాళ్ళు ఉంటారు, కానీ మనం ఎవరితోనో చాటింగ్ చేస్తూ ఉంటాం, ఫోన్లో మెసేజ్ చేసుకుంటూ ఉంటాం, వాట్ ఎవర్ ఫ్రెండ్స్ ఏదైనా కానీ. సో దాని మీద నేను ఒక బుర్రకథ ఒకటి చేశాను. దానికి వినరా సోదర వీరకుమార ఇంటర్నెట్ గాథ తందాన తాన కనరా కన్నుల ముందర జరిగే మాయజాలమంతా తందాన తాన తరిగిడ జుంతరిత. అసలు ఈ ప్రపంచం ఎలా ఉందయ్యా అంటే, పావురాలతో కబురు పంపే కాలం దాటిపోయే తందాన తాన ఉత్తరాలతో వర్తమానాల రోజు వెళ్ళిపోయే తందాన తాన టెలిగ్రాముతో సంగతి చెప్పే వేళ వెళ్ళిపోయే తందాన తాన ఎస్టీడీ బూతులు కాయను బాక్సులు కనుమరుగైపోయే తందాన తాన కరిగిడ జుంతరిత. మరి ఇలాగైతే ఎలాగా? మనిషికి మధ్య దూరం పెరిగిపోదా? మనసుకి మధ్య సంబంధాలు లేపోవా? ఆ ముచ్చట చెప్తాను వినవయ్యా. సెల్లు ఫోను చేతికొచ్చే బలి సొల్లు ఊసులెన్నో తెచ్చే బలి ఉన్న లోకం వచ్చి విడిచే బలి ఉత్తరాలతో గడిపే బలి చుట్టూ ఉన్న లోకం నన్ను చుట్టూ ఉన్ననే నన్నే. సోషల్ నెట్వర్క్ అండి బాబు, సోషల్ నెట్వర్క్ అండి బాబు. ఫేస్బుక్ అంటారు, ట్విట్టర్ అంటారు, వాట్సాప్ అంటారు, BBM అంటారు, బాత్రూముల్లో, బెడ్రూముల్లో, ఆఫీసు రూముల్లో, క్లాసు రూముల్లో SMS ఫ్లర్టింగ్, ఆన్లైన్ డేటింగ్. సోషల్ నెట్వర్క్ అండి బాబు, సోషల్ నెట్వర్క్ అండి బాబు. యాపిల్ అంటే తినే పండేమి కాదు, అరచేతిలోనే చేస్తాది జాదో. పంచగట్టే ఓడు పెద్ద రాయుడు, ప్రపంచాన్ని లేదు ఆండ్రాయుడు. సోషల్ నెట్వర్క్ చేతిలో ఉంటే ఎవడి డప్పు వాడే తందాన తానా. జుట్టు ఊడినా జబ్బు చేసినా google.com కొడుతున్నారన్నా. సోషల్ నెట్వర్క్ అండి బాబు, సోషల్ నెట్వర్క్ అండి బాబు. సో ఈ మధ్య ఈ సాంగ్ చేశాను. ఇది బాగా ఇంటర్నెట్లో బాగా హల్చల్ చేస్తుంది పాట. ఈ సినిమా ఎల్లుండి రిలీజ్ అవుతుందండి. ఇది ఇంకో విషయం ఏంటంటే, నేను లాస్ట్ సిరీస్ అంటే పాడుతా హాయిగా
లాస్ట్ సిరీస్లో విన్నర్ అయిన ఆ అమ్మాయిని ఈ సినిమాలో నేను సింగర్గా ఇంట్రొడ్యూస్ చేశాను, విజయవాడ అమ్మాయిని. సో కాసేపాక మీకు ఆ అమ్మాయి వస్తుంది, ఆ పాట కూడా మీకు పాడి వినిపిస్తుంది. హేమచంద్రతో పాటు అమ్మాయితో నేను డ్యూయట్ పాడించాను. ఈ సినిమా ద్వారా అమ్మాయి సింగర్గా ఇంట్రొడ్యూస్ అవుతుంది. మన సాంగ్కి వెళ్దాం, ఇప్పుడు మెలోడీకి వెళ్దాం. ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా. శిలలాంటి నాకు జీవాన్ని పోసి, కలలాంటి బ్రతుకు కళతోటి నింపి, వలపన్న తీపి తొలిసారి చూపి, ఎదలోని సెగలు అడుగంట మాపి, నులివెచ్చనైనా ఓదార్పు నీవై, శృతిలయలాగా జత చేరినావు, నువ్వు లేని నన్ను ఊహించలేను, నా వేదనంతా నివేదించలేను, అమరం అఖిలం మన ప్రేమ, ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా. థ్యాంక్ యూ. ప్రతిసారి కంటెస్టెంట్స్ పాడిన తర్వాత జడ్జెస్ని అడుగుతూ ఉంటాం, ఎలా పాడారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, జడ్జ్ చేయండి అని. ఇప్పుడు ఏకంగా జడ్జెసే పాడుతున్నప్పుడు ఇంకెవరిని అడగాలి? ఎలా ఉంది రఘు గారి పర్ఫార్మెన్స్? అండ్ నెక్స్ట్ చంద్రబోస్ గారు, మీరు కూడా ఒక మంచి మెలడీ పాడితే విని ఆనందించాలని ఉంది. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం, తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అమ్మ అన్న పిలుపులోన అనురాగం జనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం ధ్వనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. మామ అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. కొమ్మల్లోని పక్షులన్నీ తమకు తను మార్చుకోవు, భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరచిపోవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు, పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు. అది భాష ఆచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. ఎలా ఉందండి చంద్రబోస్ గారి పర్ఫార్మెన్స్? నెక్స్ట్ సుమంగళి గారు ప్లీజ్. ఒక్కసారి సైలెంట్గా ఉంటే సుమంగళి గారు కూడా పాడబోతున్నారు, సో చప్పట్లతో ఎంకరేజ్ చేయండి.
పర్ఫార్మెన్స్. సో మరి కంటెస్టెంట్స్ అందరూ పాడేశారు. దాని తర్వాత సరదాగా ఫాస్ట్ బీట్ సాంగ్స్ విన్న తర్వాత ఒకసారి మెలోడీ వింటే, అది కూడా జడ్జెస్ పాడుతున్న మెలోడీస్ వింటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అది కూడా ఎంజాయ్ చేశాం కదా. నెక్స్ట్ రౌండ్ అంటే ఇవాల్టి మన గ్రాండ్ ఫినాలేలో ఫైనల్ రౌండ్ మాస్ సాంగ్స్ రౌండ్ అనమాట. సో మాస్ సాంగ్స్ రౌండ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక్కసారి విజయవాడ నుంచి గంగాధర్ గారు అండ్ హిస్ టీమ్ అంటే రాక్ స్టార్ డాన్స్ ఇన్స్టిట్యూట్ విజయవాడ వారు ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసిన తర్వాత నెక్స్ట్ వైష్ణవి పాడుతా హాయిగా సిరీస్ 1లో తను విన్నర్ అనమాట. తను ఇప్పుడు ఇంకొక సాంగ్ పాడబోతుంది. సో ఈ 2 పర్ఫార్మెన్సెస్ని మీరు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. నౌ ప్లీజ్ వెల్కమ్ రాక్ స్టార్ డాన్స్ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయవాడ.